హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాలర్ డ్రెస్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది అయితే చూపిస్తున్నాను. కుర్తీ అండి. దానికోసమే 2.5 మీటర్ల వరకు క్లాత్ ఇచ్చారు. అయితే రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్టుగా ఇలా చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఒక సైడ్ ఉంచుకోవాలి, ఫోల్డింగ్ ఒక సైడ్ ఉంచుకొని కోర్ని చూసారు కదా, కోర్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత హిప్ కానీ చెస్ట్ కానీ మీకు ఏది ఎక్కువగా ఉంటే దానికి 4వ భాగం తీసుకొని 1.5 ఇంచుల వరకు ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని క్లాత్ని ఇలా మనం అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని. తర్వాత ఫోల్డింగ్ కింది సైడ్కి ఉంటుంది. పై ఎడ్జ్ నుంచి నేను కటింగ్ అనేది చేస్తున్నాను. క్లాత్కి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్కి డౌన్కి ఒక లైన్ వేసుకుంటున్నాను. కాలర్ డ్రెస్కి ఎప్పుడైనా సరే ఈ విధంగా కనుక మీరు ఎక్స్ట్రా తీసుకున్నారు అని అంటే కాలరు వెనకకు లాగకుండా వస్తుంది. కింది సైడ్ నుంచి లైన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఆర్మ్ రౌండ్కి 7 ఇంచులు వేసుకున్నాను. 15 ఇంచులు నడుము, ఎందుకంటే ఈ అమ్మాయి కొంచెం హైట్గా ఉంది. తర్వాత అప్ టు కట్ ఉంటుంది కదా, ఓపెన్ సైడ్స్ ఇస్తాము, అది 23 వరకు ఇచ్చాను. తర్వాత ఫుల్ లెంత్ 39, దానికంటే 1 కానీ 1.5 ఇంచులు కానీ ఎక్కువగా అనేది తీసుకోవాలి. నేను 1.5 ఇంచులు ఎక్కువగా తీసుకున్నా. షోల్డరు సగానికి తీసుకుంటున్నాను, 7.5. తర్వాత చెస్ట్ లైన్ దగ్గర కూడా 7.5 వేసుకున్నాను. తర్వాత ఈ లైన్స్ని ఈ విధంగా లైన్ కలుపుకోవాలి, 2 మార్కులను. చంక దింపు అంటాం కదా, అది. తర్వాత ఇప్పుడు చెస్ట్కి 4వ భాగం ఇచ్చుకొని ఒక హాఫ్ ఇంచు లూజింగ్ ఇస్తున్నా. చెస్ట్ 32, 4వ భాగం అంటే 8, హాఫ్ ఇంచు లూజింగ్ 8.5 తీసుకున్నాను. తర్వాత ఎక్స్ట్రా 1.5 కానీ 2 ఇంచులు కానీ తీసుకోవచ్చు. నేను 1.5 తీసుకుంటున్నా. నడుము దగ్గర 28 అండి నడుము, అంటే 7 ఇంచులు. దానికి ఒక హాఫ్ ఇంచు లూజింగ్ ఇస్తున్నా. తర్వాత 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నా. హిప్ దగ్గర హిప్ 36, అంటే 9 4వ భాగము. ఇక్కడ నేనేం లూజింగ్ ఇవ్వట్లేదండి, ఎంత ఉంటే అంతే తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఫోల్డింగ్ చేయడానికి. ఈ విధంగా ఈ లైన్స్ అనేది కలుపుకోవాలి. నడుము దగ్గర స్కేల్తో లైన్ వేసాం కదా, దాన్ని కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా వేసేటప్పుడు అలా కొంచెం రౌండ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి కిందకి స్ట్రైట్గా మార్కింగ్ అనేది తీసుకోవాలి. చంకదింపుకు 7 ఇంచులు వేసుకున్నాం కదా, అక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకోండి. సెంటర్ మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచు బయటకి, హాఫ్ ఇంచు లోపలికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత షోల్డరు ఈ మార్కులు కలిసేటట్టుగా రౌండ్ షేప్ వేసుకోవాలి, చంక రౌండ్. ఇక్కడ చెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి రౌండ్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. ముందు సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి ఇలా రౌండ్ వేసుకొని అడ్జస్ట్ అనేది చేసుకోవాలి, మార్కింగ్ ఈ విధంగా వేసుకుంటూ. నెక్ విడ్త్ 3 ఇంచులు వేసుకుంటున్నాను. ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి 3 ఇంచులు నెక్ విడ్త్ అనేది వేసుకున్నాను. తర్వాత నెక్ లెంత్ ఫ్రంట్ సైడ్ ప్లాకెట్ ఇస్తున్నాను, అందుకని నేను 3.5 వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనకు రౌండ్ నెక్, అది కూడా పై వరకు ఉండాలి, నెక్ వరకు. అందుకే 3.5 వేసుకొని రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నాను, ఒక బాక్స్ వేసి. తర్వాత పైన ఒక లైన్ వేసుకున్నాం కదా, ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకున్నాము, అక్కడ మాత్రము బ్యాక్ కోసం లైన్ వేసుకోవాలి. బ్యాక్కి చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా తీసుకొచ్చి ఆ తర్వాత నెక్ షేప్ అనేది వేసుకోవాలి బ్యాక్ సైడ్. ఇప్పుడు కింది సైడ్ చూయించే విధంగా బ్యాక్ నెక్ నుంచి స్లోప్గా 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. సేమ్ అదే విధంగా 1 ఇంచు ఫ్రంట్ దగ్గర నుంచి స్లోప్ అనేది ఇలా తీసుకోవాలి. 1 ఇంచే తీసుకోవాలండి, ఎక్కువ కాదు. మనం ఎంతైతే ఎక్స్ట్రా ఇచ్చామో ఆ ఎక్స్ట్రా ఇక్కడ మనము స్లోప్ చేయాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి హాఫ్ ఇంచు స్టిచ్చెస్కి పోను, ఒక్కసారి ఈ విధంగా నేను చెక్ చేస్తున్నాను. ఆర్మ్ వచ్చేసి 14, ఇక్కడ నాకు 7.5 అంటే 15 వచ్చింది. మనకు అనేది కరెక్ట్గా సరిపోతుంది, కొంచెం లూజింగ్ ఉంటుంది. బ్యాక్ ప్రకారంగా ముందుగా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్, బ్యాక్ షోల్డరు, బ్యాక్ ఆర్మ్, ఆ తర్వాత సైడ్స్ కింది వరకు బ్యాక్ ప్రకారంగానే కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్ పక్కన ఉంచుకొని లోపల నుంచి ఒక పీసును బయటకు తీసేద్దాం. 4 పీసులు ఉంటున్నాయి కదా, అయితే 4 పీసుల నుంచి ముందు 2 పీసులు ఈ విధంగా బయటకు తీసి చూయించే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు మళ్ళీ మనం మధ్య చేయకుండా ఉంటుంది. ముందుగానే ఈ విధంగా సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకుంటే ఇక్కడ మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు అన్నమాట.
ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు సెంటర్‌లో నుంచి ఒక పీస్ అనేది తీసి పక్కన ఉంచుతున్నాను ఈ విధంగా. తర్వాత ఈ పీస్‌ని మళ్ళీ మంచిగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. క్లాత్ పైకి కిందికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ 1 నుంచి మనం డౌన్‌కి మార్కింగ్ వేసుకున్నాం కదా! ఆ స్లోప్ కూడా ఇక్కడ కటింగ్ అనేది చేయాలి. తర్వాత ఆర్మ్ యొక్క రౌండ్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయంగా నెక్ అనేది వచ్చి ఉంటుంది కదా! ఈ నెక్‌తో నేను కాలర్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ నెక్ పీస్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని సైడ్‌కి ఉంచుకోండి. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ నేను ప్లాకెట్ వేస్తున్నాను. అదేవిధంగా రౌండ్ నెక్ అనేది కాలర్ వేసుకుంటున్నాను. అది కూడా ఎలానో చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని తప్పకుండా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. నచ్చితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.